మొత్తానికి 64% పోలింగ్ పూర్తయిపోయినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తాం. ఏ పార్టీకి ఎంత శాతం పోలింగ్ పడ్డది నిన్న, ఎవరెవరు ఏ పార్టీకి ఓటేసేటటువంటి అవకాశం ఉన్నది. సో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకుంటే ఏ పార్టీ ఎక్కడ గెలవబోతున్నది, ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉన్నది, ఎవరికి కీలకమైనటువంటి అవకాశం ఉండొచ్చు అనేది బ్రీఫ్గా కొంత అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ వీడియో ఒక 10 మందికి, ఆ 10 మందికి ఇంకో 10 మందికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే చాలా క్లియర్ కట్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాం, మనం కీలకమైనటువంటి పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్గా మొత్తానికి నిన్న పోలింగ్ అయినటువంటి అంశం మనం చూసుకుంటే దాదాపు 65% నిన్న పోలింగ్ అయినటువంటి పరిస్థితి. చాలా మంది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తండోపతండాలుగా కదిలి నిన్న గ్రామాలకు పోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం. హైదరాబాద్ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్, ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకంటే ఓ వైపు నిన్న ఆంధ్రాకి సంబంధించిన జనరల్ ఎన్నికలు కూడా నడిచినాయి, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కూడా నడిచినటువంటి నేపథ్యంలో సో ఇటు ఓ వైపు ఊర్లకు తెలంగాణ ప్రజలు వెళ్ళిపోయారు, ఆంధ్రాకి ఓ వైపు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాసులు కూడా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సో తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో పోలింగ్ 65% నడిచినటువంటి పరిస్థితి. 65% పోలింగ్ జరిగింది. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే నిజంగా ఓట్లేయడానికి ఇంత బధకం ఏందో అర్థం కాదండి. మంచిగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది డాక్టర్లు ఉంటారు, కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి చాలా మంది ఉంటారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక 45 నుండి 55% ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఇంత బద్ధకమో అర్థం కాదు. అరే పోయి ఓటేయచ్చు కదా, ఏమి ఇబ్బంది ఉన్నది. కేవలం 65% పోలింగ్ అట. ఏందో ఈ విచిత్రం. దాదాపు 80 నుండి 90% పోలింగ్ పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అంత శాతం పోలింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత దారుణం అంటే 65% అంటే చాలా తక్కువ. మనకు తెలిసి అయితే మినిమం 75 నుండి 80 ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటే వస్తున్నాయి నోటిఫికేషన్లు, ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఎంత ఘోరం. అయ్యో ఇట్లా కొంత ఆగం, యాగో ఇది ఎక్కడి కథ, ఇంకొత్త ఏమో బంద్ అయినాయి. ఒకసారి ఏ పార్లమెంటు నియోజకవర్గాల నుండి ఎంత పోలింగ్ అయింది, ఎంత శాతం అయింది అనేది ఒకసారి చాలా క్లియర్గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాత్రి 11 గంటల వరకు ఎలక్షన్ అధికారులు అందించినటువంటి సమాచారం మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సంబంధించినటువంటి ఇక్కడ మనం చాలా క్లియర్గా పర్సెంటేజ్ చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించిన అంశంలో 72.96% పోలింగ్ కూడా నడిచినటువంటి పరిస్థితి. దాదాపు 9:20 గంట అంటే 9:20 దాకా 9:20 PM వరకు 9:20 గంటల నిమిషాల దాకా పూర్తి స్థాయిలో పోలింగ్ నిన్న కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 10 గంటలకు క్లోజ్ అయిందట, 10 o'clock 10 గంటల దాకా నిన్న పోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. కొన్ని ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఆదిలాబాద్ కానివ్వండి, లేకపోతే భూపాలపల్లి కానివ్వండి, ఇదైతే జిల్లాలు ఉన్నాయో కొన్ని వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలలో కొంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కొంత ఇబ్బందిగా అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. కొన్ని ఈవీఎంలు కూడా మొరాయించినటువంటి నేపథ్యంలో కూడా కొంత పోలింగ్ కొంత లేట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడ్డది. సో మొత్తానికి ఆదిలాబాద్కి సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకుంటే 72.96% పోలింగ్ నిన్న అయినటువంటి పరిస్థితి. ఇది పార్లమెంట్కి సంబంధించిన విషయంలో. భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే ఇక్కడ 76.47% పోలింగ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత చేవేళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో 55.45% పోలింగ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఏది హైదరాబాద్కి సంబంధించిన విషయంలో 46.8% పోలింగ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఏది కరీంనగర్కి సంబంధించి 72.33% పోలింగ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇంత మేరకు ఓట్లేసారు అన్నట్టు జనాలు. కానీ చేవేళ్ళ ఎంత ఘోరం అంటే అసలు ఎందుకు పోలేదో అర్థమైతలేదు, ఎందుకు ఓట్లేదో అర్థమైతలేదు. మరి ఇంత బద్ధకం ఎందుకు ఓట్లేయడానికి, అంత ఇబ్బంది ఏమవుతున్నది. హైదరాబాద్లో అయితే మంచిగానే ఉంటారు, ఊర్లలో పోయి ఓట్లేయడానికి బద్ధకం వీళ్ళకు. ఓట్లేయాలి కదా, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. అసలు ఓటు వేయని వాడు సచ్చిన శవంతో సమానం. ఓటు ఉన్నప్పటికీ కూడా ఓటు ఉండి వేయని వాడు సచ్చిన శవంతో సమానం. అసలు వాడు లేనట్టే లెక్క. ఓటు ఎందుకుంది, ఒక నాయకుడిని ఎంచుకోవడానికి కదా. ఒక మంచి నాయకుడిని, వాడు అవినీతి చేయనటువంటి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని చూసి ఓటేయాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా మన పైన ఉంటుంది. అది లేకుండా ఇంట్లో వండుకొని రేపేద్దాం, రేపు ఉంటాయా ఓట్లు? నీకోసం రోజు ఉంటాయా? వైన్ షాపులు ఎట్లయితున్నాయో, బార్ షాపులు ఎట్లయితున్నాయో నీకు ఓట్లు కూడా అట్లనే ఉంటాయా?
ఉండయి కదా. ఆ బాధ్యత మీ పైన ఉంటుంది కదా. ఆ బాధ్యత మనం తీసుకోము. మనకెందుకు? మనకు వేరేది కావాలి. తర్వాత హైదరాబాద్కి సంబంధించి 46.8% నిన్న ఓటింగ్ పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. తర్వాత కరీంనగర్కి సంబంధించి 72.33% పోలింగ్ జరిగింది. ఖమ్మంకి సంబంధించి 75.19% పోలింగ్ నిన్న కరీంనగర్కి ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి పరిస్థితి. తర్వాత మహబూబాద్కి సంబంధించి 70.68% పోలింగ్ నిన్న జరిగినటువంటి పరిస్థితి. తర్వాత మహబూబాద్కి సంబంధించి ఇక్కడ ఏంది మహబూబాద్ ఏమో 70.68%, మహబూబాద్కి సంబంధించి 71.54% పోలింగ్ నిన్న పూర్తయినటువంటి పరిస్థితి, జరిగినటువంటి పరిస్థితి. మల్కాజ్గిరికి సంబంధించి ఎంత తక్కువనే చూడండి. మల్కాజ్గిరి భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. దాదాపు 42 నుండి 45 లక్షల మంది ఓటర్లు ఉంటారు అక్కడ. అక్కడ జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కేవలం 50.12, 50.12% పోలింగ్ మాత్రమే మల్కాజ్గిరిలో జరిగినటువంటి పరిస్థితి. ఇక మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మల్కాజ్గిరి పరిస్థితి ఎట్లుందో. ఇక మల్కాజ్గిరి మొత్తం సిటీ కల్చర్ ఉంటుంది. బద్ధకం ఎక్కువ. ఎంతసేపు చికెన్ బిర్యానీ తినాలి, మటన్ తినాలి, మందు తాగాలి, దావత్ చేసుకోవాలి, అంతే. ఓట్లు వచ్చినాయిరా బాబు, ఓటేసి రాపో, నువ్వు ఒక యువకునివి, నీ నాయకుడిని ఎంచుకొని రాపోరా బాబు అంటే ఎవ్వడు కదలడు. బద్ధకం ఎక్కువ. తినాలే పండాలి, అంతే. బయట పోయి ఓటేయాల్సినటువంటి బాధ్యత లేదు. మరి నువ్వు ఓటేయకపోతే నేను మనుషులకు ఎవడు గుర్తిస్తాడు? నీకు ఓటు హక్కు ఉండి కూడా నువ్వు ఓటు వేయట్లేదంటే మరి నువ్వు ఇంకెందుకు మరి బతికి వేస్ట్ కదా. ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉంటుంది కదా. మరి ఆ ఓటు ఎందుకు? ఓటు వద్దని చెప్పు, నేను మనిషిని కాదని ఒప్పుకో. ఆధార్ కార్డు ఉంటేనే మనిషి కాదు, నీ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనిషి. గుర్తుపెట్టుకో బాగా, ఓటు హక్కును నువ్వు ఎప్పుడు వినియోగించుకుంటూ అప్పుడు నువ్వు మనిషి. ఒక ఓటు ఉంది, రేపటి రోజు ఎవడన్నా వచ్చి నువ్వు ఎవడరా బాబు అంటే అరే నేను ఓటేసినరా బాబు, నేను కూడా మనిషినే, నేను కూడా ఈ రాజ్యాంగబద్ధంగా నేను కూడా ఒక వ్యక్తినే, ఈ భారతదేశంలో నేను కూడా బతుకుతున్నా, ఈ భారతదేశ పౌరుడిని నేను, నా దగ్గర ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కూడా ఉన్నది, నేను ఓటేసిన నాయకుడిని ఎంచుకున్నా అని చెప్పి చెప్పాలి. కానీ బద్ధకంతో ఎలక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో బిర్యానీని పండుడు కాదు, ఓటేయాలి ఫస్ట్. మనం చేయాల్సింది అది. నేను పదే ఎందుకు అంటున్నా అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. మల్కాజ్గిరిలో కేవలం 50.12% ఓటింగ్. ఎంత ఘోరం! ఎవరు రాడు. ఇక మెదక్కి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో 74.38% నిన్న ఓటింగ్ పడ్డటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలుకి సంబంధించిన విషయంలో 68.86% నిన్న పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి. అంత శాతం పడ్డటువంటి పరిస్థితి అక్కడ ఓట్లు. నల్గొండకి సంబంధించి 73.78% పోలింగ్ నిన్న జరిగినటువంటి పరిస్థితి. నిజామాబాద్కి సంబంధించి 71.50% పోలింగ్ నిన్న జరిగినటువంటి పరిస్థితి. తర్వాత పెద్దపల్లికి సంబంధించి 67.88% ఓట్లు నిన్న అక్కడ పడ్డటువంటి పరిస్థితి పెద్దపల్లికి సంబంధించి. సికింద్రాబాద్కి సంబంధించి 48.11% ఓటింగ్ నిన్న పడ్డటువంటి పరిస్థితి. వరంగల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో 68.29% పోలింగ్ నిన్న అక్కడ జరిగినటువంటి పరిస్థితి. తర్వాత జైరాబాద్కి సంబంధించి 74.54% పోలింగ్ నిన్న జైరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొంచెం బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తా, చాలా క్లియర్ కట్గా చెప్తా. ఆదిలాబాద్ ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉన్నది, మీకు చూపిస్తా. ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణ పోటీ చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుండి గడ్డం నగేష్ పోటీ చేస్తా ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి ఆత్రం సక్కు. సో ఇది ఎస్టీ రిజర్వ్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సో ఏది అసెంబ్లీ ఎన్నికలను బట్టి పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండొచ్చు, ఎంత శాతానికి ఏ పార్టీ బయటపడేటటువంటి అవకాశం ఉందనేది కూడా కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ చాలా క్లియర్ గా టోటల్ ఓటర్స్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 14,89,790 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లు కూడా ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు. అయితే నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,111 పోలింగ్ బూత్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కి సంబంధించి రూరల్ ఓటర్స్ వచ్చేసి దాదాపు 11,78,424 ఓట్లు ఇక్కడ రూరల్ కి సంబంధించిన ఓట్లుంటే దాదాపు 80% ఓట్స్ ఇక్కడ రూరల్ కి సంబంధించి ఉంటే అర్బన్ ఓటర్స్ వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ గా 3,11,366 ఉంది. అంటే 21% అర్బన్ కి సంబంధించినటువంటి ఓట్లు ఉండొచ్చు. తర్వాత బుద్ధిస్ట్ కి సంబంధించి అంటే క్యాస్ట్ అట్లనే పాపులేషన్ కి సంబంధించిన విషయంలో కూడా
మనం మాట్లాడుకుంటే బుద్ధిస్ట్ 1%, ముస్లిమ్స్ కి సంబంధించిన ఓట్లు 12%, ఎస్సీకి సంబంధించిన ఓట్లు 15%, ఎస్టీకి సంబంధించిన ఓట్లు 22%. అంటే పాపులేషన్ ని బట్టి కూడా చాలా క్లియర్ గా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం ఇది. సో దాంట్లో కొంత మనం బ్రీఫ్ అనలైజ్ చేస్తే ఏ పార్టీ బయటపడవచ్చు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వస్తుంది. ఇక పార్టీ నేమ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్. పార్టీ నేమ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. టోటల్ ఓట్స్, పోలుడ్ ఓట్స్ అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ మీరు చూసుకుంటే 2,52,286 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఇది అసెంబ్లీకి సంబంధించిన విషయంలో. భారతీయ జనతా పార్టీకి 4,48,961 ఓట్లు పడ్డాయి. భారతీయ రాష్ట్ర సమితికి చూసుకుంటే 4,65,476 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి. టోటల్ ఓట్స్ మనం ఇక్కడ లెక్క పెడితే 11,66,723. అంటే చాలా క్లియర్ గా శాతం కూడా మనం లెక్క వేస్తే కాంగ్రెస్ పార్టీకి 90%, భారతీయ జనతా పార్టీకి 34%, బీఆర్ఎస్ పార్టీకి 36%. ఇక్కడ టోటల్ ఓట్స్ కి సంబంధించి మనం లెక్క పెడితే 89% ఓటింగ్ అంటే పోలింగ్ పడ్డటువంటి పరిస్థితి. దాదాపు 89% ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో పార్లమెంట్ కి సంబంధించి అక్కడ అంటే ఆ నియోజకవర్గంలో ఓటింగ్ పడ్డటువంటి పరిస్థితి. ఇక మనం ఇక్కడ చూసుకుంటే 2018 అసెంబ్లీకి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూసుకుంటే చాలా క్లియర్ గా సిర్పూర్ సిర్పూర్కి సంబంధించి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ లీడ్ 3,008. ఆసిఫాబాద్ కి సంబంధించి అంటే ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి అంశంలో ఎన్నైతే నియోజకవర్గాలు దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సిర్పూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముదోల్. ఇవి 7 నియోజకవర్గాలలో ఎవరెవరు ఎంత లీడ్ తో గెలిచిర్రు, ఈ లీడింగ్ ని బట్టి ఇక్కడ ఎవరు గెలవచ్చు అనేటటువంటి ఒక అంచనా కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సిర్పూర్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ 3,008 లీడ్ తో గెలిచిర్రు. తర్వాత ఆసిఫాబాద్ కి సంబంధించి ఎస్టీ రిజర్వ్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ 22,798 ఓట్లతో గెలిచిన పరిస్థితి. తర్వాత ఖానాపూర్ కి సంబంధించిన ఎస్టీ రిజర్వ్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 4,702 తేడాతో ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ 6,692 ఓట్లతో. తర్వాత బోత్ కి సంబంధించి ఎస్సీ రిజర్వ్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 22,800 ఓట్లతోటి. నిర్మల్ కి సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ 50,703. తర్వాత ముదోల్ కి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ 23,999. అంటే ఇట్లా ఈ విధంగా లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ బ్రీఫ్ గా మనం మాట్లాడుకుంటే కొంత భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇక్కడ బీజేపీ వర్సెస్ ఇక్కడ మీరు చాలా క్లియర్ గా ఇట్లా కొంత ఆగా ఉంటుందా అంత డిస్టర్బెన్స్ ఇవ్వాల. ఇదేంది వైరస్ అట. ఆత్రం సుగుణ వర్సెస్ గడ్డం నగేష్ ఇక్కడ టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆదిలాబాద్ కి సంబంధించి. ప్లస్ ఎస్టీ రిజర్వ్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఎంతో కొంత ఇక్కడ ఇద్దరిలో కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఆత్రం సక్కు మాత్రం కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఇక్కడ ఆదిలాబాద్ లో ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం కొంత ఓట్లు పడ్డాయి అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. బీజేపీ ఇక్కడ గడ్డం నగేష్ బయటపడొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ 1, 2, 3, 4 సో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి 4 స్థానాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో కొంత బీజేపీకి ఫేవర్ కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఆదిలాబాద్ లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ ఈసారి ఎంతో కొంత గడ్డం నగేష్ కి ఓట్లు పడ్డాయి అనేటటువంటి చర్చ వినబడుతున్నది. బయటపడే అవకాశం ఉండొచ్చు ఓట్ షేరింగ్ ప్రకారం అనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది. గడ్డం నగేష్ కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కానివ్వండి, ఒక పాజిటివ్ వైప్ తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే గడ్డం నగేష్ కి కొంత పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్థానాలు కూడా దాదాపు 4 కనబడుతున్నాయి. 4 స్థానాలలో వాళ్ళు గెలిచిన పరిస్థితి కొంచెం భారతీయ జనతా పార్టీ ఫేవర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. రైట్ గా ఆదిలాబాద్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ కొంత ప్లస్ పాయింట్ ఉన్నది. తర్వాత మనం భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక భువనగిరి మీకు తెలుసు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరికి కూడా కొద్దిగా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ కొంత మాట్లాడుకుంటే ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్ ఎస్సీ, తుంగతుర్తి ఎస్సీ, ఆలేరు, జనగాం సో ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల కింద సో ఈ 7 నియోజకవర్గాలు వస్తాయి. అంటే పార్లమెంట్ సెగ్మెంట్ కింద
7 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి ఓట్లు టోటల్ ఓటర్స్ వచ్చేది 16,28,033 ఓట్లు ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ కి సంబంధించి 2,100 పోలింగ్ బూత్లు. రూరల్ ఓటర్స్ 13,82,200 ఓట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ దాదాపు రూరల్ కి సంబంధించిన ఓటర్స్ కి సంబంధించినటువంటి పర్సంటేజ్ 85. పాడై దీనికి ఏమైతుందో ఏం పాడో. అర్బన్ ఓటర్స్ కి సంబంధించి 2,45,833. సో 15% ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి అర్బన్ కి సంబంధించిన ఓటర్స్. తర్వాత క్యాస్ట్ వైజ్ చూసుకుంటే క్రిస్టియన్ 1% ఉన్నారు భువనగిరిలో, ముస్లిం 4% ఉన్నారు, ఎస్సీ 20%, ఎస్టీ 6% ఉన్నటువంటి పరిస్థితి. అంటే బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా ఇక్కడ అత్యంత ప్రాధాన్యతగా మారినటువంటి పరిస్థితి. ఓసీలకు సంబంధించిన ఓట్లు కూడా అత్యంత ప్రాధాన్యతగా మారేటటువంటి అవకాశం ఇక్కడ భువనగిరిలో ఉంటుంది. ఇక పార్టీ నేము, పోలుడు ఓట్స్, ఓట్ షేర్ పర్సంటేజ్ ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 8,17,279 ఓట్లు పడ్డాయి. ఓట్ షేర్ చూసుకుంటే 53%. భారతీయ జనతా పార్టీకి 74,782 ఓట్లు పడ్డాయి, 5% షేర్. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 5,60,2 ఓట్లు పడ్డాయి. టోటల్ ఓట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 14,52,063 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి. 94% ఓట్ షేరింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా క్లియర్గా మనం ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో 7 ఉన్నాయి. ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఇక్కడ మల్లారెడ్డి రంగారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 36,700 మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. మునుగోడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది 40,590 మెజారిటీ తోటి. భువనగిరికి సంబంధించిన విషయంలో ఇక్కడ ఎవరు అనిల్ కుమార్ రెడ్డి ఉన్నాడు 26,201 మెజారిటీతో గెలిచారు. తర్వాత నకరేకల్ ఎస్సీకి సంబంధించి ఇక్కడ మందల షామేల నకరేకల్ కాదు వేముల వీరేశం ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిండు 68,839 ఓట్లతో గెలిచిండు. తుంగతుర్తి ఎస్సీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ 51,094 ఓట్లతో గెలిచిండు. ఆలేరుకి సంబంధించి బీర్ల ఐలయ్య ఆయన 49,636 ఓట్ షేరింగ్ తో గెలిచిండు. జనగామకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే గెలిచిండు. ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెగ్మెంట్ లో కేవలం ఒక్క కాన్స్టిట్యున్సీ. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే 7కు 7 6 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి. కేవలం ఒక్క నియోజకవర్గం జనగాంకి సంబంధించిన నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే పోయినసారి అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంలో మనం లెక్క చేస్తే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి బయటపడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది. సో రేవంత్ రెడ్డి వేవ్ తర్వాత కొద్దిగా మూడ్ చేంజ్ అయింది. బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్యలో భువనగిరికి సంబంధించి టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి లేదా బూర నర్సయ్య గౌడ్ వీళ్ళిద్దరి మధ్యలో 50-50 ఉండేటటువంటి అవకాశం ఉంది. పబ్లిక్ మూడ్ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని చెప్తా ఉన్నారు. సో ఇది టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఇది చెప్పలేము ఎవరు గెలిచే అవకాశం ఉందని. కానీ ఇక్కడ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు కొంత చామలకు అడ్వాంటేజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. సో ఇక్కడైతే టఫ్ ఫైట్ ఉండదు భువనగిరి. నేనైతే పూర్తి స్థాయిలో భువనగిరి చెప్పలేను. చామల వర్సెస్ బూరా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ అయితే వినబడుతున్న పరిస్థితి. ఇక తర్వాత ఇంకేముంది భువనగిరి రైట్. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వరరావు ముదిరాజ్ అనే బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి పరిస్థితి. టోటల్ ఓటర్స్ సంబంధించి 24,43,112 ఓట్లు ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,824 పోలింగ్ బూత్ ఉన్నాయి. రూరల్ ఓటర్స్ వచ్చేసి 10,52,981 రూరల్ ఓటర్స్ సంబంధించినటువంటి విషయంలో 43% ఉన్నది. అర్బన్ ఓటర్స్ సంబంధించి దాదాపు 13,90,131 ఓట్లు అర్బన్ కి సంబంధించి 57%. అంటే రూరల్ కంటే పల్లెటూర్ల కంటే సిటీలో ఉన్నటువంటి వ్యక్తుల ఓట్లు ఎక్కువ. నేను అదే చెప్పిన చేవేలలో కేవలం 55.5% ఓటింగ్ మాత్రమే, ఆ పోలింగ్ మాత్రమే జరిగింది. సిగ్గుండాలు ఏమన్నా అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళు, సిటీలో ఉన్నటువంటి వాళ్ళు అట్లీస్ట్ పోయి ఊర్లోకి పోయి ఓట్లు వేయడానికి ఏం బద్ధకము, ఏం ఇబ్బంది అవుతున్నది? ఓట్లు వేయొచ్చు కదా, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? వేసే బాధ్యత మీ పైన ఉంటుంది కదా. అట్లా లేదు, గట్లెట్లుంటుంది, మేము ఈయనే ఉంటాం. సో ఇక్కడ కొంత రంజిత్ రెడ్డి వర్సెస్ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొంచెం టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా కొండా విశ్వేశ్వరరెడ్డి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు.
ఎందుకంటే సరే ఇక్కడ బీఆర్ఎస్ 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 కాంగ్రెస్ కాంగ్రెస్ దాదాపు ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలలో దాదాపు 1 2 3 4 బీఆర్ఎస్ 3 కాంగ్రెస్ అయినప్పటికీ కూడా కలగలిపి ఉన్నాయి కాబట్టి కొంత కొండా విశ్వేశ్వరరెడ్డికి పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓడిపోయినటువంటి సానుభూతి ఉన్నది. నిన్న పడ్డటువంటి ఓట్లలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత ఫేవర్ ఓట్స్ పడ్డాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి కొంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో కొండా విశ్వేశ్వరరెడ్డి పకడ్బందీగా బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. నిన్న పబ్లిక్ మూడ్ ప్రకారం అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే 55.5% పోలింగ్ నిన్న ఏది చేవెళ్లకు సంబంధించిన విషయంలో జరిగింది. కాబట్టి కొంత కొండాకి సంబంధించిన ఓట్ షేర్ ఎక్కువ ఉండొచ్చు అనే ఒక చర్చ అయితే వినబడుతున్న పరిస్థితి. చేవెళ్ళ అయిపోయిందా? ఈ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, ఈ హైదరాబాద్లో తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ఆయనే, భారతీయ జనతా పార్టీ నుండి మాధవిలత, బీఆర్ఎస్ పార్టీ నుండి శ్రీనివాసు, గడ్డం శ్రీనివాస్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ. సో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మాధవిలత వర్సెస్ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ, వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్గా పూర్తి స్థాయిలో బయటపడతాడు. దాంట్లో నో మోర్ డిస్కషన్. ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఎంఐఎం అంటేనే హైదరాబాద్. ఎందుకు చెప్తున్నా మాట అంటే మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను, డౌట్ వస్తుందిగా మీకు. కేవలం గోషామాల్ మినహాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మలక్పేట్ కానీ, కార్వాన్ కానీ, గోషామాల్, చార్మినార్, చంద్రాయన్ ఘట్, యాకుత్పురా, బౌద్పురాకి సంబంధించిన ఈ అన్ని నియోజకవర్గాలలో గోషామాల్ ఒకటే రాజాసింగ్, అది కూడా 17,734 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. మిగతా అన్ని ఎంఐఎం మొత్తం 6 నియోజకవర్గాలు ఎంఐఎం. ఎంఐఎం ఈ ఫేవర్ ఓట్లు కూడా మొత్తం అసదుద్దీన్ ఓవైసీకి పోతాయి. ఎందుకంటే ముస్లింకి సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకంగా హైదరాబాద్లో ఉంటాయి. కాబట్టి కొంత మాధవిలత ఇక్కడ ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఓట్ షేరింగ్ కూడా ఎంఐఎంకి పడ్డది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అనలైజ్ బయటకు వస్తున్నది. తర్వాత కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి వెలిచల రాజేందర్ రావు పోటీ చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నుండి సిట్టింగ్ స్థానం నుండి బండి సంజయ్ బీసీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ రావు పోటీ చేస్తున్నాడు. టోటల్ ఓట్స్ వచ్చేసి 16,33,014 ఓట్లు. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,189 పోలింగ్ బూత్లు ఉన్నాయి. రూరల్ ఓటర్స్ వచ్చేసి 12,88,197. 78% రూరల్కి సంబంధించిన ఓట్లు పల్లెటూరు ఓట్లు ఉన్నాయి. అర్బన్ ఓటర్స్ సంబంధించిన సిటీ ఓట్స్ 3,63,337 ఓట్లు, 22% ఉన్నది. ఇక తర్వాత ఇక్కడ చాలా క్లియర్ మనం చూసుకుంటే కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ, తర్వాత చొప్పదండి ఎస్సీ సత్యము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, వేములవాడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ, మానకొండూరు ఎస్సీ కాంగ్రెస్ పార్టీ, హుజురాబాదు బీఆర్ఎస్ పార్టీ, హుస్నాబాదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 110% బండి సంజయ్ బయటపడే అవకాశం ఉండొచ్చు. బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బండి సంజయ్కి పూర్తి స్థాయిలో మెజారిటీ అత్యంత కీలకంగా రాకపోవచ్చు, కానీ బండి సంజయ్ మాత్రం ఖచ్చితంగా బయట మాత్రం పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనే ఒక చర్చ మాత్రం వినబడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న ఓట్ షేర్ కూడా కరీంనగర్లో చాలా గట్టిగానే పడ్డది. ఒకసారి చూస్తా ఓట్ షేరింగ్ ఎంతనో. ఎస్ సార్, ఇక్కడ కరీంనగర్ 72.33% పడ్డది. అంటే చాలా కీలకము. ఈ ఓట్ షేరింగ్ సంజయ్కి అనుకూలంగా పడ్డదనే ఒక చర్చ మాత్రం వినబడుతున్న పరిస్థితి. సంజయ్ మాత్రం ఇక్కడ బయటపడే పరిస్థితి ఉండొచ్చు. ఇక తర్వాత కరీంనగర్ అయిపోయింది. ఇక ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే రఘురామ్ రెడ్డి, తర్వాత తాండ్ర వినోద్ రావు, తర్వాత నామా నాగేశ్వరరావు. సో ఇక్కడ మనం వేరే మాట్లాడుకోవద్దు. సరే నేను ఏదైనా మాట్లాడినా కూడా తప్పు అనుకుంటారేమో, కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్గా నువ్వు అవునన్నా కాదన్నా ఇది తప్పురాబాయ్ అంటే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ పక్క రఘురామ్ రెడ్డి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఖమ్మం అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి కొంత రఘురామ్ రెడ్డికి ఫేవర్ ఉన్నది అనే ఒక చర్చ వినబడుతున్నది. నిన్న పోలింగ్ తర్వాత, ఖమ్మం పోలింగ్ తర్వాత కొంత వేవ్ కూడా చేంజ్ అయిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఖమ్మంలో 75.19% పోలింగ్, కళ్ళు బయలుగా అవుతున్నాయి. అంత మంచి పోలింగ్ జరిగింది నిన్న ఖమ్మంకి సంబంధించి. కాబట్టి సో కొంత కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. రఘురామ్ రెడ్డి బయటపడవచ్చు అనే వార్త మాత్రం చక్కర్లు కొడుతున్న పరిస్థితి. కాబట్టి ఇక్కడ తాండ్ర వినోద్రావు వర్సెస్ రఘురామ్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ రఘురామ్ రెడ్డి మాత్రం బయటపడే అవకాశం ఉంది. యా, అంటే నేనేం ఎగ్జిట్ పోల్స్ కాదు చెప్పేది, బ్రీఫ్ అనలైజ్ చేస్తున్నా. ఎందుకంటే
ఇక్కడ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమే ఉంటుంది, మొత్తం కాంగ్రెసే. ఖమ్మము కాంగ్రెసు, పాలేరు కాంగ్రెసు, మదిర కాంగ్రెసు, వైరా కాంగ్రెసు, సత్తుపల్లి కాంగ్రెసు, ఒక కొత్తగూడెం సిపిఐ మన నారాయణ గారు, తర్వాత అశ్వరావుపేట కూడా కాంగ్రెస్, మొత్తం కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ ఫేవర్ ఓట్స్ ఏమన్నా రఘురామరెడ్డికి పడ్డాయేమో అనే ఒక చర్చ వినబడుతున్నది. అదే బ్రీఫ్ అనలైజ్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎంతో కొంత ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ మాత్రం వినబడుతున్నది. సో ఇక్కడ రఘురామరెడ్డి బయటపడే అవకాశం ఉండొచ్చు అనే వార్త వస్తున్నది. తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఇది చాలా కీలకం, ఇది చాలా కీలకము, చాలా డేంజరస్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు మనం చూసుకుంటే 15,06,0102 ఓట్లు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1,916, రూరల్ ఓటర్సు 12,10,906, 80%. అర్బన్ ఓటర్సు 2,95,196, 20%. సో ఇక్కడ మాత్రం క్రిస్టియన్కి సంబంధించి 1%, ముస్లింకి సంబంధించి 9, ఎస్సీకి సంబంధించిన 15, ఎస్టీకి సంబంధించి 8.60% ఓటింగ్ ఉండవచ్చు. తర్వాత ఇక్కడ కూడా ఈడ ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇది. ఈ రేవంత్ రెడ్డి ఊరు కొడంగల్, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్డా మహబూబ్ నగర్, మొత్తం కాంగ్రెస్ 7కి 7. ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో, 7 నియోజకవర్గాలు మొత్తం కూడా ఈ సెగ్మెంట్ కింద. ఇది కొడంగలు, నారాయణపేట, మహబూబ్ నగరు, జడ్చర్ల, దేవరకొండ, మత్కలు, షాద్ నగర్ మొత్తం కూడా కాంగ్రెస్ 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 కాంగ్రెస్. కాబట్టి కొంత కాంగ్రెస్ కి ఫేవర్ ఉండొచ్చు, చల్లా వంశీచంద్ర రెడ్డికి ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. కానీ ఇక్కడ డీకేఆర్ కూడా చాలా గట్టి ఫైట్ ఇచ్చింది, టఫ్ ఫైట్. ఎందుకంటే డీకేఆర్ కూడా కీలకమైనటువంటి వ్యక్తి, ఆమె ఎక్కడ కూడా తలొగ్గేటటువంటి పరిస్థితి లేదు. డీకేఆర్ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి కొంత డీకేఆర్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది. కాబట్టి ఇక్కడ చెప్పే పరిస్థితి లేదు. డీకేఆర్ వర్సెస్ చామల వంశీచంద్ర రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించిన నియోజకవర్గాలన్నీ కూడా కొంత వంశీచంద్ర రెడ్డికి ఫేవర్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన సిట్టింగ్ స్థానం ప్లేస్ కొడంగల్, ఆయన అడ్డా కాబట్టి, ఆయన సొంత ఊరు కాబట్టి కొంత వంశీచంద్ర రెడ్డికి ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. కానీ డీకేఆర్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది, గట్టి ఫైట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కూడా. కాబట్టి ఇక్కడ చెప్పలేము ఏం జరగబోతుంది అనేది, రైట్. కానీ వంశీచంద్ర రెడ్డి కొంచెం ఫేవర్ ఉండొచ్చు అనే ఒక చర్చ వినబడుతున్నది. ఇక తర్వాత మహబూబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సేమ్ సీన్, ఇక్కడ పెద్ద సీనే ఉండదు, సేమ్ యాజ్ దిస్. బీఆర్ఎస్ పార్టీని లెక్క చేసే పరిస్థితులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అంత ఓట్లు పల్లేదు అనే చర్చ వినబడుతున్నది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ అజ్మేరా సీతారాం నాయక్ ఎస్టీ, పోరిక బలరాం నాయక్, పోరిక బలరాం నాయక్ ఎస్టీ. సో ఇది ఎస్టీ నియోజకవర్గం సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం. యాక్చువల్లీ మహబూబాద్కి సంబంధించి మొత్తం ఓట్ల సంఖ్య, టోటల్ ఓటర్స్ 14,24,385, నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1,783, రూరల్ ఓటర్స్ 12,56,308, 88% ఉంది రూరల్ ఓటర్స్. అర్బన్ ఓటర్స్ వచ్చేసి 1,68,077 ఓట్లున్నాయి, 12% మాత్రమే. సో ఇక్కడ క్రిస్టియన్స్ సంబంధించి 1.3 రేషియో, ముస్లిం సంబంధించి 4 రేషియో, తర్వాత ఎస్సీకి సంబంధించి 12.90 రేషియో అంటే పర్సెంటేజ్ ఉంది. ఆ ఎస్టీకి సంబంధించి 30.70% ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే బీసీలకు ఉంటుంది, ఓసీలకు సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి. కానీ ఇవి మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా, ఎందుకంటే అదే రిజర్వేషన్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకుంటే దోర్నాకలు కాంగ్రెస్ పార్టీ, మహబూబాదు కాంగ్రెస్ పార్టీ, నర్సంపేట కాంగ్రెస్ పార్టీ, ములుగు ఎస్టీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత పినపాక కాంగ్రెస్, ఇల్లందు కాంగ్రెస్. ఒక భద్రాచలం మినహాయిస్తే భద్రాచలం మాత్రమే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అది కూడా తెల్లం వెంకటరావుకు సంబంధించినటువంటి అంశంలో 5,719 మెజారిటీ తోటి ఈ తెల్లం వెంకటరావు అనేటటువంటి వ్యక్తి గెలిచిండు, కేవలం బీఆర్ఎస్ నుండి, అది కూడా భద్రాచలం. సో ఈ మహబూబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉంటే, ఈ 7 నియోజకవర్గాలలో 6కు 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి కొంత కాంగ్రెస్ కి సంబంధించిన అంశంలో ఇక్కడ ఈ బలరాం నాయక్ ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. సో బలరాం నాయక్ బయటపడొచ్చు అనే ఒక అంశం వినబడుతున్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ కూడా దాదాపు ఎంత వచ్చింది, మహబూబాద్కి సంబంధించినటువంటి ఎంత వచ్చింది, మహబూబాద్ 70.68% పోలింగ్ అయింది. కాబట్టి కొంత ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఎందుకంటే 6 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి బలరాం నాయక్ ఫేవర్ చేసిరు అనే ఒక కోణం వినబడుతున్నది. సో బలరాం నాయక్ బయటపడవచ్చు అనే చర్చ అయితే వస్తున్న పరిస్థితి. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి మల్కాజ్గిరి అత్యంత కీలకం, నేను చాలా క్లియర్గా చెప్పిన, మల్కాజ్గిరి అత్యంత కీలకం. 55.5% మాత్రమే పోల్ అయినటువంటి పరిస్థితి లేదు.
మల్కాజ్గిరి 50.2, చేవెళ్ళ కూడా అంతే. చేవెళ్ళ కూడా 55.45, మల్కాజ్గిరి 50.12. ఎస్, నేను ఇదే చెప్తున్నా. మల్కాజ్గిరిలో ఇది చాలా భారతదేశంలోనే అత్యంత కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంటు. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి, ఈటల రాజేందర్ ముదిరాజ్ ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీ నుండి, బీఆర్ఎస్ నుండి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఇక మొత్తం ఓట్లు మనం లెక్క చేస్తే 31,50,313 ఓట్లు ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 3,199. రూరల్ ఓటర్సు 24,02,574 ఓట్లు, 8%. తర్వాత అర్బన్కి సంబంధించిన ఓటర్సు దాదాపు 29,07,739 ఓట్లు ఉన్నాయి, 92%. 29 లక్షల ఓట్లు అర్బన్కి సంబంధించి. నేను అదే చెప్పిన, చాలా క్లియర్గా మీకు మాట్లాడే ప్రయత్నం. చేవేళ్లలో 50.12 అర్బన్లో ఉన్నటువంటి వ్యక్తులకు బద్ధకం ఎక్కువ, తింటారు పంటరు గంతే, బయటకు వచ్చి ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు వేయలే ఓటు? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఎందుకు మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు? ఎందుకు ఓటేసేటటువంటి కార్యక్రమం చేయలే? చెప్పాలి కదా. సో ఇక్కడ చాలా క్లియర్గా సునీతా మహేందర్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డిది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సునీతా మహేందర్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేవ్ కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీకి ఓట్లు కొద్దిగా ఎక్కువనే పడ్డాయి అనే చర్చ వినబడుతున్నది. పోలింగ్ శాతం కూడా 50 ఉంది కాబట్టి సో ఈటల బయటపడవచ్చు అనే చర్చ ఉంది. కానీ ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్కి అని చెప్పలేము, బీజేపీకి అని చెప్పలేము. కానీ ఈటల రాజేందర్కు ఉన్నటువంటి కొద్దిగా చరిష్మా హవా పూర్తి స్థాయిలో మల్కాజ్గిరిలో కనబడ్డది. ఎందుకంటే మేడ్చల్ బీఆర్ఎస్, మల్కాజ్గిరి బీఆర్ఎస్, కొదుబుల్లాపూర్ బీఆర్ఎస్, కుకెట్పల్లి బీఆర్ఎస్, ఉప్పలు బీఆర్ఎస్, ఎల్బీనగర్ బీఆర్ఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా బీఆర్ఎస్, మొత్తం బీఆర్ఎస్ బ్యాచ్. 7 నియోజకవర్గాలు అంతా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కింద 7 నియోజకవర్గాలు మొత్తం బీఆర్ఎస్ఏ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ కొంత ఫేవర్ కనబడుతున్న పరిస్థితి. ఈటల రాజేందర్ బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చనే పకడ్బందీ చర్చ ఉన్నది. ఇక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మనం మాట్లాడుకుంటే ఇక్కడ త్రిబుల్ వార్ ఫైట్ ఉంటుంది, త్రిబుల్ తలాకా అంటారు కదా, త్రిబుల్ తలాకా ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజ్, బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నాడు. తర్వాత గుంతిబ్బంది అవుతుంది ప్రజలారా, క్షమించాలి. బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు, అనేకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులు ఇక్కడ. కాబట్టి త్రిబుల్ తలాకా టఫ్ ఫైట్ ఉంది. టోటల్ ఓట్స్ వచ్చేసి 16,33,014. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,098. రూరల్ ఓటర్సు 11,28,733. 70% ఉంది రూరల్ ఓట్స్కి సంబంధించి. అర్బన్ ఓటర్సు 4,74,581 ఓటింగ్లు. ఇక్కడ అర్బన్కి సంబంధించి 29%, మెదక్కి సంబంధించి మనకు కనబడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొంత కాంగ్రెస్ లేదా భారతీయ జనతా పార్టీకి అనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం వేరే విధంగా కనబడుతున్నది. ఎందుకంటే సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ, మెదక్కు కాంగ్రెస్ పార్టీ, తర్వాత నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ, సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పడాన్ చెరువు బీఆర్ఎస్ పార్టీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ, గజ్వేలు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీకు ఒక కీలకమైన విషయం చెప్తా. ఇక్కడ వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను ఎందుకు మాట్లాడుతున్నానో దీనికి మీకు ఒక లెక్క చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ లెక్క కూడా చూడుర్రి. వెంకట్రామరెడ్డి బయటపడవచ్చు మెదక్కి సంబంధించి, కానీ ఇక్కడ త్రిబుల్ తలాక ఫైట్ ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నా అంటే మొత్తం బీఆర్ఎస్ 1, 2, 3, 4, 5, 6 ఈ ఏదైతే మెదక్ పార్లమెంట్కి సంబంధించిన సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు, తర్వాత ఏది నర్సాపూర్కి సంబంధించినటువంటి లక్ష్మారెడ్డి ఉన్నాడు, సంగారెడ్డికి సంబంధించి ప్రభాకర్ ఉన్నాడు, పటాన్ చెరువుకి సంబంధించి మైపాల్ రెడ్డి ఉన్నాడు, గూడ మైపాల్ రెడ్డి, దుబాకకి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్కి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు. ఈడ మీరు ఇద్దరు చాలు. ఓవైపు హరీష్ రావు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగిండు. ఎవరు? వెంకట్రామరెడ్డి కోసం, ఈ సిద్దిపేట కలెక్టర్ కోసం హరీష్ రావు తిరిగిండు. హరీష్ రావు నియోజకవర్గ ఓట్లన్నీ కూడా ఎంతో కొంత వెంకట్రామరెడ్డికి పడవచ్చనే చర్చ వినబడుతున్నది. ఇక గజ్వేల్కి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఓట్లు కూడా వెంకట్రామరెడ్డికి ఫేవర్ అయినాయి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి. కాబట్టి మొత్తం బీఆర్ఎస్ ఓట్లే ఉన్నాయి. తర్వాత నర్సాపూర్కు సంబంధించి బీఆర్ఎస్, సంగారెడ్డి, పటాన్ చెరువు ఇవన్నీ బీఆర్ఎస్కి సంబంధించిన ఫేవర్. కాబట్టి కొంత వెంకట్రామరెడ్డికి ఓట్లు పడవచ్చు, వెంకట్రామరెడ్డికి ఓట్లు రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. వెంకట్రామరెడ్డి బయటపడవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశం మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీకి సంబంధించిన విషయంలో
6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి అనేటటువంటి కోణంలో చెప్తున్నా. కాబట్టి ట్రిపుల్ తలాక ఫైట్ ఉండొచ్చు. నీలమ్మధు ముదిరాజ్ కోట్లు పడవచ్చు, రఘునందన్ రావు పడవచ్చు, వెంకటరామరెడ్డి పడవచ్చు. కానీ మనం చేస్తున్నటువంటి అనలైజ్ కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రలోభాలకు గురి చేసి ప్రభావితం చేస్తే వెంకటరామరెడ్డికి ఓట్లు పడే అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరు గెలవబోతున్నారో చెప్పలేము. కానీ టఫ్ ఫైట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్గా నాగర్ కర్నూలుకి సంబంధించి ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ మనం కొద్దిగా బ్రీఫ్ అనలైజ్ చేస్తే గొంతు నొస్తుంది. ఒర్రి ఒర్రి మా నాయుడు అంటుడు మంచిగా నిద్రొస్తున్నది. ఇక నాగర్ కర్నూలు ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు రవి, బీజేపీ పార్టీ నుండి పోతుగంటి భరత్ ప్రసాద్, ఆయనే డాక్టర్ రాములు వాళ్ళ కొడుకు, సిట్టింగ్లో ఉన్నటువంటి రాములు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు పోతుగంటి భరత్. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయనే ఎస్సీ, ఇక్కడ ఎస్సీకి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గం ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక పాత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోషిద్దాం అనుకుంటే కానీ తుస్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ కొంత మల్లు రవికి ఫేవర్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే వనపర్తికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, గద్వాల్కి సంబంధించి బీఆర్ఎస్, అలంపూర్ బీఆర్ఎస్, నాగర్ కర్నూలు కాంగ్రెస్, అచ్చంపేట కాంగ్రెస్, కల్వకుర్తి కాంగ్రెస్, కొల్లాపూర్ కాంగ్రెస్. సో ఏదైతే ఈ 7 నియోజకవర్గాలు, ఈ నాగర్ కర్నూలు కింద 7 నియోజకవర్గాలు ఉంటాయి పార్లమెంట్ కింద. సో ఆడ దాదాపు 1, 2, 3, 4, 5 5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేవర్ ఓట్లు పడవచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఇంకోటి మల్లు రవికి కొన్ని సానుభూతి ఓట్లు కూడా పడ్డటువంటి దాఖలాలు వినబడుతున్న పరిస్థితి. కాబట్టి సో మల్లు రవి ఎంతో కొంత బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉండవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన నియోజకవర్గాలు దాదాపు 5 ఉన్నాయి, బీఆర్ఎస్కి సంబంధించి కేవలం 2 ఉన్నాయి. కాబట్టి సో కొంత మల్లు రవికి కూడా పడే అవకాశం ఉండొచ్చు. తర్వాత పోతుగంటి భరత్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిండు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ మల్లు రవి వర్సెస్ పోతుగంటి భరత్ ఇద్దరు కూడా టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ మల్లు రవి కొంత బయటపడే అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఓట్ శాతం కూడా కొంత మల్లు రవికి ఫేవర్గా పడ్డది అనేటటువంటి అంశం కూడా వినబడుతున్న పరిస్థితి. నాగర్ కర్నూలు కదా 68.86% ఓట్ షేరింగ్ ఉంది. మల్లు రవికి సంబంధించిన విషయంలో కూడా ఎంతో కొంత ఫేవర్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. సో ఇక్కడ మల్లు రవి ఉండే అవకాశం ఉంది. ఇక తర్వాత నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రఘువీర్ రెడ్డి, సైదిరెడ్డి, కృష్ణారెడ్డి. సో ఇక్కడ నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఇక్కడ ఉండొచ్చు. కాబట్టి మనం చూసుకుంటే టోటల్ ఓట్స్ 15,85,980, నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2029, రూరల్ ఓటర్స్ 12,11,689, 76% ఉంది రూరల్కి సంబంధించి. అర్బన్ ఓటర్స్ 3,79,291, 24% ఉంది. తర్వాత దేవరకొండ ఎస్టీ, నాగార్జున సాగర్, తర్వాత మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, సూర్యాపేట్, నల్గొండ. ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్కి 1, 2, 3, 4, 5, 6 ఈ నల్గొండకు సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్ కింద 7 నియోజకవర్గాలు ఉంటే ఈ 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ మీకు తెలుసు నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఏదో ఒక ఉపాయం కడతారు ఖచ్చితంగా. 1, 2, 3, 4, 5, 6 ఓన్లీ ఒకటే. సూర్యాపేట జగదీష్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఉతకైతే 4,000 మెజారిటీతో గెలిచిండు. మీరు చూడు భలే ఉంటుంది ఇక్కడ కథ, మీరు బాగా చూడుర్రి. దేవరకొండ ఎస్టీ రిజర్వ్కి సంబంధించి 38,848 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నాగార్జున సాగర్ 55,849 మెజారిటీ. మిర్యాలగూడ 48,782 మెజారిటీ. హుజూర్ నగర్కి సంబంధించి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన 44,888 మెజారిటీ. కోదాడు 58,172. ఈ తర్వాత నల్గొండ 54,332. అంటే దాదాపు ఇక్కడ నాగార్జున సాగరు 55,000 చాలా గొప్ప మెజారిటీ. కానీ ఇక సూర్యాపేట సారు బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ 4,606 మెజారిటీతో గెలిచిండు కేవలం మన సారు జగదీష్ రెడ్డి. అంత పెద్ద కథ ఉంది. కాబట్టి ఇక్కడ కొంత కాంగ్రెస్కి ఫేవర్ ఓటు పడ్డాయి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఇక్కడ రఘువీర్ రెడ్డి బయటపడవచ్చు నల్గొండకు సంబంధించి అనే ఒక అంశం మాత్రం తెరపైకి వస్తున్న పరిస్థితి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, నిజామాబాద్లో కూడా కొంత టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే దాదాపు ఓట్లు 15,53,385, నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1,807, రూరల్ ఓటర్సు 10,03,80, అర్బన్కి సంబంధించి 5,53,005. సో 64% రూరల్,
అర్బన్ ఓటర్స్ 36% ఉన్నారు. సో ఇక్కడ ముస్లిం సంబంధించి 70% ఓటింగ్ ఉంటుంది. ముస్లిం సంబంధించి నిజామాబాద్కి సంబంధించిన అంశంలో కొంత ముస్లిమ్స్ ఓట్లు ధర్మపురి అరవింద్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ముస్లిమ్స్ ఓటు జీవన్ రెడ్డికి పడ్డాయి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కాబట్టి ఇక్కడ కొంత జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ మధ్యలో టఫ్ ఫైట్ ఉన్నది. ఎందుకంటే ఆర్మూరు, బోధాన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల మొత్తంలో భారతీయ జనతా పార్టీ 1, భారతీయ జనతా పార్టీ 2. సో 2 స్థానాలు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ కింద 2 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. క్యాలిక్యులేట్ చేసుకుందాం కొద్దిగా. తర్వాత కాంగ్రెస్ 1, 2 ఏమో కాంగ్రెస్కి ఉన్నాయి, 2 కాంగ్రెస్, మిగతాయి 1, 2, 3, ఇక 3 ఏమో బీఆర్ఎస్కి ఉన్నాయి. అప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకునే పరిస్థితి లేదు. ఓట్లు ఎవరు పడితే విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళకి ఓట్లు వేసారు. ఒక క్రమబద్ధం అనేటటువంటి అంశం లేదు. కానీ ధర్మపురి అరవింద్ బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పసుపు బోర్డు అదోటి ఇదోటి, తర్వాత ధర్మపురి అరవింద్కి ఓటు రేషియో కూడా ఎక్కువ ఉంది అనే చర్చ వినబడుతున్నది. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ మాత్రం జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ ఉండొచ్చు. ధర్మపురి అరవింద్ కొద్దిగా మెజారిటీ ఎక్కువ రాకపోయినా బయటపడే సిచ్యువేషన్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. తర్వాత పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇక్కడ ఘటం వంశీకృష్ణ, గోసామ శ్రీనివాస్, తర్వాత కొప్పుల ఈశ్వర్ కూడా కనబడుతున్న పరిస్థితి. మీరు చెప్పండి ప్రజలరా, పెద్దపల్లిలో ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఏమనుకుంటున్నారు? పెద్దపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారు? చెప్పండి. వాట్ అబౌట్ పెద్దపల్లి? వాట్ యువర్ థింకింగ్ అబౌట్ పెద్దపల్లి? మీరు చెప్పండి. పెద్దపల్లికి సంబంధించి ఎట్లా ఉంది? మీరు ఏమనుకుంటా ఉన్నారు పెద్దపల్లికి సంబంధించి? మీకు సంబంధించిన విషయంలో పెద్దపల్లి ఏమనుకుంటున్నారు? ఎస్, గోసామ శ్రీనివాస్ వర్సెస్ గడ్డం వంశీకృష్ణ, వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కొప్పుల ఈశ్వర్ కూడా బాగానే ఓట్లు సంపాదించిండు. సో ఈ పెద్దపల్లికి సంబంధించి మాత్రం కొంత గోసామ శ్రీనివాస్ బయటపడే అవకాశం ఉందనే చర్చ వినబడుతుంది. కానీ కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది, బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది. సేమ్ ట్రిపుల్ తలాకా ఫైట్ ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది. చెప్పలేము. కానీ గోసామ లేదా గడ్డంలో వీళ్ళిద్దరులో ఎవరైనా ఒకరు బయటపడవచ్చు. తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాట్లాడుకుంటే దాదాపు దీంట్లో బీఆర్ఎస్ 1, 2, 3, 4, 5, 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్ వాళ్ళే గెలిచిరు మంచి మెజారిటీలతో. మళ్ళా ఒక ఎంఐఎం మాత్రమే నాంపల్లికి సంబంధించి ఉన్నది. కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డి వర్సెస్ టి పద్మారావు గౌడ్, వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండొచ్చు. దానం నాగేందర్ కూడా గట్టి ఫైటే ఇచ్చిండు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉందేమో అనే చర్చ వినబడుతున్నది. ఓట్లు కూడా కిషన్ రెడ్డికి బాగానే పడ్డాయి అనేటటువంటి ఒక కోణం మాత్రం తెరపై వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి టోటల్ ఓట్స్ 19,68,276, నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1,810, రూరల్ ఓటర్సు నయ్యే రూరల్ 0, అర్బన్ ఓటర్సు 19,68,276, మొత్తం అర్బన్ వాళ్ళే. ఒక నిమిషం, సికింద్రాబాద్ కదనే, సికింద్రాబాద్ కిదరే బాయ్ 48.11. బద్ధకం అంటుంటే బిర్యానీ తినాలి, ఇంట్లో పండాలి అంతే. మనకు ఓట్లు వేసుడు శాత కాదు. ఓట్లు వేయరా నాయన, మీకు దండం పెడతా అని చెప్తే అసలు ఓట్లు ఎక్కడ ఓట్లు బోరు కొడతాయి. ఎందుకు పోవాలి? ఆఫీస్ పోతాం అనుకుంటాం, ఆఫీస్లో సికింద్రా 19 లక్షల ఓట్లుంటే 48.11%. సిగ్గుండాలి ఏమన్నా. ఓటు హక్కు ఉన్నా కూడా వినియోగించుకున్నటువంటి వాళ్ళని అంటున్నా. ఓటు హక్కు ఉండి ఓటు వేయని వాళ్ళకు సిగ్గుండాలి. మేము ఓటు వేయలే కదా, అయ్యో ఒక ఓటు హక్కును వినియోగించుకోలే కదా, నిజంగానే సిగ్గులేదు అనుకోవాలి. ఓటు వేసినోడు నిజమైనటువంటి వీరుడు, ధీరుడు. ఓటు వేయనటువంటి వాడు సచ్చిన శవంతో సమానం. వాడు ఓటు హక్కు ఉండి పోలింగ్ బూత్లో పోయి ఓటు వేయని వాడు వేస్ట్ అన్నట్టే. ఇక వాడు దేనికి పనికిరాడు. ఇక నిజమే జి కిషన్ రెడ్డి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. టి పద్మారావు గౌడ్ వర్సెస్ కిషన్ రెడ్డి, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండవచ్చు. తర్వాత వరంగల్, అయ్యో పైకి పోయిందేమో, మరి రమేష్ అన్న కోపం వచ్చినట్టుంది. ఎక్కడి కథ ఏంది? వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం మనం మాట్లాడుకోవాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇది కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కొంచెం కడుపులో వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కడియం కావ్య, ఆరూరి రమేష్ ఆయన భారతీయ జనతా పార్టీ నుండి, బీఆర్ఎస్ పార్టీ నుండి సుధీర్ కుమార్ అక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి. టోటల్ ఓటర్స్ 16,600
16,66,770 ఓట్లున్నాయి. నంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 1892 పోలింగ్ బూత్లు ఉన్నాయి. రూరల్ ఓటర్స్ 10,08,396 60%. అర్బన్ ఓటర్స్ 6,58,374 ఓట్లు 40% ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 6 నియోజకవర్గాలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ ఓన్లీ కడియం శ్రీహరిని మినహాయిస్తే ఈ కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే 7కు 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత కడియం కావ్యకు ఫేవరింగ్ ఓట్లు పడ్డాయి. కడియం కావ్యకు ఫేవర్ ఓట్లు పడ్డాయి. కడియం శ్రీహరి వన్ సైడ్ ఓట్లు కూడా ఏపించే ప్రయత్నం చేసిండు, గట్టిగా ప్రచారం చేసిండు అనేటటువంటి చర్చ. ఎందుకంటే కొండా సురేఖ కీలకమైనటువంటి వ్యక్తి, రేవూరి ప్రకాష్ ఇక్కడ పరకాలకు సంబంధించి, తర్వాత యశస్విని ఆమె కూడా కీలకమైన వ్యక్తి, కడియం శ్రీహరి, తర్వాత సత్యనారాయణరావు భూపాలపల్లికి వీళ్ళంతా కీలకమైనటువంటి వ్యక్తులు కాబట్టి కొంత కడియం కావ్యకు ఫేవర్ ఉందనే చర్చ వినబడుతుంది. కానీ అరుణ్ రమేష్ కూడా టఫ్ ఫైటే ఇచ్చిండు. సో కడియం కావ్యకు మాత్రం ఓట్లు బాగానే పడ్డాయనే ఒక చర్చ వినబడుతున్నది. ఇది జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. బీపీ పాటిల్ వర్సెస్ సురేష్ శెక్టార్ వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. టోటల్ ఓట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే 31,50,313 ఓట్లున్నాయి. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 3,199. రూరల్ ఓటర్స్ 2,42,574. అర్బన్ ఓటర్స్ 2,90,07 సారీ అచ్చా ఏంది 29,07,739. అంటే జైరాబాద్ కూడా మల్కాజ్గిరి తర్వాత వస్తుంది అన్నట్టు. మంచిగానే ఉంది కథ. జైరాబాద్ కింద 1, 2, 3, 4 కాంగ్రెస్, 4 కాంగ్రెస్, తర్వాత 1, 2 బీఆర్ఎస్, 2 బీఆర్ఎస్, తర్వాత ఏమున్నాయి ఇంకా 4, 5, 6 ఇంకొకటి ఉంటుందా బీజేపీకి ఏమో కామారెడ్డిది వచ్చింది. కామారెడ్డి బీజేపీ ఒక్కటి. కాబట్టి ఇక్కడ ఏదున్నా కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కార్ వర్సెస్ బీపీ పాటిల్ వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. సో బీపీ పాటిల్ ఇక్కడ బయటపడేటటువంటి అవకాశం ఉందనే చర్చ మాత్రం వినబడుతున్న పరిస్థితి. తర్వాత ఇంకేమున్నాయి అసలు కథ. క్యాస్ట్ నేమో బీసీ, కాంగ్రెస్ పార్టీ 3, బీజేపీ 5, బీఆర్ఎస్ 6, టోటల్ 14, ఓసీ 8, 7, 6, 2 ఇదేంది 21. ఓకే. సో క్యాస్ట్ వైజ్కి సంబంధించినటువంటి అంశం ఇది. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్లు ఉన్నాయా ప్రజలారా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని తిట్టుకుంటే తిట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. స్టూడియో పోతా ఉన్నారు కదా. కామెంట్ చేయండి, ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే, నన్ను తిట్టుకునేటోళ్ళు ఉంటే తిట్టుకోరు, నాకు పెద్ద ఇబ్బంది కూడా లేదు. తిట్టుకోవడం సహజము, తిట్టుకోవడము సహజము, నన్ను తిట్టుకుంటే తిట్టుకోర్రి. చలో ఒకసారి ఈ లైవ్లో ఎవరెవరైతే పాల్గొంటున్నారో ఒకసారి కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా నొక్కుర్రి, ఇట్లా సబ్స్క్రైబ్ ఇట్లా ఒత్తురి సరిపోతుంది, ఖాళీ సబ్స్క్రైబ్ బటన్. జై బీజేపీ అట. తప్పుడు ఇన్ఫర్మేషన్తో జనం టైం ఏం చెప్పాలన్నా మరి కాంగ్రెస్కు మొత్తం 15 అని చెప్పాలన్నా, మరి సపరేట్గా బీజేపీ 17 అని చెప్పాలన్నా, బీఆర్ఎస్కు 17 అని చెప్పాలన్నా. ఉన్నముచ్చడి చెప్పిన బీఆర్ఎస్కి 1 వచ్చేటట్టున్నది, కాంగ్రెస్కో 8, బీజేపీకో 7, ఎంఐఎంకో 1 వచ్చేటట్టున్నది అని చెప్పి ఒక అంచనా. నేను పడ్డటువంటి ఓటింగ్ పోల్ ప్రకారం కూడా ఇట్లా ఉన్నది, ఒక చర్చ నడుస్తుంది. గతంలో నేను సర్వే కూడా అదే ఇచ్చిన. ఇప్పుడు కొంత అంచనా, కొంత అనలైజ్ కూడా అదే జరుగుతున్నది. ఉండొచ్చు, ఇట్లా బయటపడవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. హైదరాబాద్ ఏంటి అప్డేట్ అట చెప్పినా కదా, మెదక్కు కాంగ్రెస్ పార్టీ అట. మీరు చెప్పుకోర్రి, నేను చూస్తా. పార్లమెంట్ పేరు పెట్టుర్రి, ఆడ పెట్టుర్రి, మీరే అవుతా కామెంటు. హైదరాబాద్ ఏంటి అప్డేట్, విజయ్ కుమార్ ఎంఐఎంఏ రావచ్చు గురు అన్న. బీఆర్ఎస్కు ఎన్ని
ఏక్ బీఆర్ఎస్కి ఒక్కటి రావచ్చు మ్యాక్సిమం, అవకాశం అవుతుంది అన్న. బీజేపీ కంపల్సరీ విన్ 9 అట, చూడాలి, చెప్పలేము పూర్తి స్థాయిలో. మెదక్ పార్లమెంట్ అదే త్రిబుల్ తలాక్ అంటున్నా, త్రిబుల్ ఫైట్ ఉండొచ్చు. వెంకటరామరెడ్డికి కొంత ఫేవర్ ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ రఘునందన్ రావు అంచనా ప్రకారం బయట పడతాడేమో. నాకున్న అంచనా ప్రకారం తెలంగాణలో బీజేపీకి 13. చూడాలి గురు, మనం చెప్పలేము. జై బీజేపీ జై తిరుపతి అన్న. నేను బీజేపీని కాదే, దండం పెడతా. వరంగల్ అదే చెప్తున్నా, కడియం కావ్య బయటపడే అవకాశం ఉండొచ్చు. ఎస్బీ వీడియోస్ అట 9-13 కాంగ్రెస్ విన్ అయ్యే అవకాశం ఉందట. ఓకే, భద్రాద్రి జిల్లా గురించి చెప్పినా కదా అలా. రామాయణం అని తిన్నాక ఒకటి ఉంటుంది డైలాగ్ ఉంటుంది, రామాయణం మొత్తం విన్న తర్వాత అన్న రావణాసుడు ఎప్పుడు ఎత్తుకుపోయినా అన్న సీతను అన్నట్టుంది. మెదక్కు బీజేపీ అని చెప్తా ఉన్నారు, చూడాలి. అదే జైరాబాద్ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది. యా, మెదక్ పార్లమెంట్ చెప్పినా కదా గురు, మెదకు మొత్తం చెప్పినాక మహాభారతం అని మహాభారతం మొత్తం విన్నాక మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పాను అన్నట్టుంది కథ. చెప్పినా ఆల్రెడీ మీకు. అవకాశం అయితే కనబడుతూ ఉన్నదని చెప్పి ప్రధానంగా చెప్తున్నా. ఏది ఏమున్నా భారతీయ జనతా పార్టీ మాత్రం మంచి టఫ్ ఫైట్ ఇచ్చిందబ్బా. భారతీయ జనతా పార్టీకి ఊహించని రేంజ్లో, ఒక పీక్ రేంజ్లో సీట్లు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి మోదీ వేవ్ కనబడ్డది. మోదీ ముఖం చూసి భారతీయ జనతా పార్టీకి ఒకటే గుదుడు ఓట్లు, పొట్టేసిన ఓట్లు. సో అది మాత్రం బీజేపీ కొద్దిగా ఎడ్జ్ కనబడుతున్నది. బీజేపీ తర్వాత సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండొచ్చు, కాంగ్రెస్ తర్వాత ఇక బీఆర్ఎస్ ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అటు ఇటుగా ఉండే అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత గట్టుకాలం ఎదురవుతుందేమో. మరి సెకండ్ ప్లేస్ ఉండదా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు.